వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ మనం రిలీజ్ అయినటువంటి జూనియర్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరీటి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే సినిమా మొత్తంలో చూస్తే కిరీటి డామినేషన్ చాలా కనిపించింది. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. కిరీటి అంటే లైక్ వాట్ హీ డిడ్, తనకిచ్చిన పరిధిలో కానీ తను తీసుకున్న యాక్టింగ్ పరంగా కానీ లైక్ డ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్, డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా బాగుంది. ఏదో ఫస్ట్ టైం సినిమా యాక్ట్ చేస్తున్నట్టు అట్లా కొత్తదనం మనకేం కనిపించలేదు. లైక్ ఒక 10 to 15 మూవీస్ ఆల్రెడీ చేసినట్టు అనిపించింది. అండ్ జూనియర్ అనే ఒక టైటిల్కి కథకి సంబంధం లేదు. లైక్ ఎట్లా చెప్పాలి అంటే ఎందుకు ఆ టైటిల్ పెట్టారనేది జస్టిఫికేషన్ అయితే రాదనమాట. కానీ సినిమా మొత్తం ఒక కథ చూసుకుంటే ఆల్ మిక్స్డ్, మనకి ఫ్రూట్ జ్యూస్ అన్ని ఫ్రూట్స్ కలిపి మిక్స్ చేసి ఎలా అయితే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది సినిమా. అంటే కమర్షియల్ సినిమా వైస్కి వస్తే ఎందుకు స్టోరీ అంటే స్క్రీన్ ప్లే విషయంలో కానీ కథలో కానీ స్లో నరేషన్ అయిపోయింది చాలా. మనం రెగ్యులర్గా చాలా మూవీస్ చూస్తూ ఉంటాం. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు కమర్షియల్ ఫిలిమ్స్ చూసుకుంటే మెయిన్గా మనం చూసేది కంటెంట్ తర్వాత స్క్రీన్ ప్లే. బట్ ఈ రెండు కూడా చాలా వరకు మిస్ అయినాయి. ఒక సీన్కి ఇంకో సీన్కి కనెక్టివిటీ అనేది మిస్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ కిరీటి ఫాదర్గా అంటే అభినవ్ ఫాదర్గా చేసిన క్యారెక్టర్ అయితే ఆయన కన్నడలో పెద్ద స్టార్. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఎక్కడో తెలియదు కానీ చిన్న అంటే ఫస్ట్ సినిమానే కాబట్టి మనం ఓకే అనుకున్నా, బట్ కథ పరంగా కానీ చాలా వరకు స్లో అయిపోయింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ మనకి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా లైక్ అంటే హీరోని ఎలివేట్ చేద్దాం అని చెప్పి తీసినట్టుగా అనిపించింది కానీ ఎక్కడా కూడా కథ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే అనిపించలేదు. అండ్ ఇందులో హీరోయిన్ శ్రీలీల విషయానికి వస్తే శ్రీలీల తనకిచ్చిన పరిధిలో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కానీ ఎందుకు సడన్గా తను అంటే డిజపియర్ అయిపోతుంది సినిమాలో నుంచి, ఎందుకు అనేది కూడా మనకు క్లారిటీ ఉండదు అనమాట. లైక్ వీళ్ళిద్దరికీ ఏమైంది, అసలు వీళ్ళ లవ్ ఏమైంది, ఇది కూడా మనకి క్లారిటీ ఉండదు. అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా మనకు తెలియదు అనమాట. అండ్ జెనీలియా తను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ సినిమాలు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిందని చెప్పాలి. అండ్ తనకిచ్చిన క్యారెక్టర్ అసలు జెన్యున్లీ లైక్ తను తీసుకుంటే తన క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ చాలా బాగుండాలి. లైక్ ఒక హైపర్ యాక్టివ్ పిల్లని తీసుకొచ్చి మొత్తం స్లో చేసేసి అసలు ఎక్కడా కూడా తనకి ఒక యాక్టివ్నెస్ లేదు. యాక్టివ్నెస్ చూపించాలన్నా ఏదో బలవంతంగా చూపిస్తున్నట్టు అనిపించింది. బట్ జెనీలియా తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసింది. కానీ ఎక్కడో తనకి చేయాల్సిన క్యారెక్టర్ కాదేమో అన్నట్టుగా అనిపించింది. అండ్ రావు రమేష్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడు మనకు తెలిసిందే, ఆయన డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, లైక్ ఆయన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు చాలా బాగుంది. ఈ సినిమాలో కూడా తనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్లో తను చాలా బాగా యాక్ట్ చేశారు. మిగిలిన కామెడియన్స్ చూసుకుంటే హర్ష, సత్య వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. కాకపోతే వీళ్ళు చేసే ఏదైతే జోక్స్ కానీ ఆ కామెడీ కానీ ఉంటుందో ఆల్రెడీ మనం చాలా సినిమాలో చూసాం, రెగ్యులర్ అనిపించింది. అంటే ఓవరాల్గా సినిమా అయితే బాగుంది కానీ ఎక్కడో ఒక లైన్లో కానీ ఒక పాయింట్లో కొంచెం మిస్ అయింది. కథ పరంగా అయితే చాలా డౌన్ అని చెప్పాలి. అండ్ హీరో ఎలివేషన్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కిరీటి డ్యాన్స్ గురించి. అండ్ డ్యాన్స్లో అయితే చెప్పాలంటే లైక్ కొంచెం యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎన్టీఆర్ కనిపిస్తారు, డ్యాన్స్లో అయితే మనకి అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ వీళ్ళిద్దరిని మిక్స్డ్ కొడితే మనకి కిరీటి కనిపిస్తాడు అనమాట. అండ్ వీళ్ళిద్దరూ అంటే ఎక్కువ తను డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి డ్రీలీలానే డామినేట్ చేశారు. ఆ వైరల్ వయ్యారి సాంగ్ ఉంటుంది ఏదైతే ఉంటుందో ఆ సాంగ్లో అయితే పక్కా చెప్పాలి, అసలు మనకి శ్రీలీల అనగానే మనకు బాగా గుర్తొచ్చేది మెయిన్గా తన డ్యాన్స్ని డామినేట్ చేసి కిరీటి అంత బాగా చేశాడనమాట. ఈ సినిమా అయితే పక్కా ఒక కిరీటికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి టీఎఫ్ఐకి ఒక మంచి డెబ్యూటెంట్ తీసుకొచ్చినట్టు, ఒక మంచి ఇంట్రడ్యూస్ చేసినట్టు అయితే అనిపించింది, ఒక మంచి హీరోని. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మంచి ఫిలిమ్స్ తను తీసుకుని తను ఎలివేట్ అవ్వడానికి ఇంకా మంచి మంచి కథలు తీసుకోవాలని అయితే అనుకుంటున్నాం. అండ్ ఇందుకు ఈ సినిమాలో మెయిన్గా మనం ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్గా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేటప్పటికి కిరీటి యాక్టింగ్, అలాగే స్క్రీన్ ప్లే కొంచెం డల్ ఉంది. అండ్ కిరీటి యాక్టింగ్, డ్యాన్స్ అండ్ సాంగ్స్, కామెడీ కొంచెం ఓకే. అండ్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. కాకపోతే ఆల్రెడీ ఇవన్నీ మనకు చూసేసినట్టు అనిపిస్తుంది. సెంటిమెంట్ విషయంలో కూడా మనం కొంచెం గెస్ట్ చేసేస్తుంటాం, నెక్స్ట్ టైం అవబోతుంది అని చెప్పి. అండ్ మైనస్ పాయింట్ విషయానికి వస్తే రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీలో కరెక్ట్గా లేకపోవటం, ఇచ్చిన క్యారెక్టర్స్కి వాళ్ళు అంటే తీసుకున్న క్యాస్టింగ్కి వాళ్ళకి చేసే క్యారెక్టర్స్కి కొంచెం సంబంధం లేకపోవటం. అండ్ ఇంకా కొంచెం స్టోరీ పరంగా కూడా కొంచెం ప్లస్ అయితే బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది.
అండ్ మనకి వైరల్ వయ్యారి ఏదైతే ఈ సాంగ్ ఉందో ఈ సాంగ్ మనకి రిలీజ్ అవ్వడానికి ముందల నుంచే కూడా చాలా ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్. సో ఈ సినిమా తర్వాత కూడా ఆ సాంగ్ అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది. అలాగే సినిమా కూడా మనం వన్ టైం వెళ్ళి సినిమాలో ఒక కమర్షియల్ సినిమా కనుక చూడాలి అనుకుంటే డెఫినెట్లీ మనం వెళ్ళి వాచ్ చేయొచ్చు. అండ్ ఈ సినిమాకి ఓవరాల్గా మన మహామాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ అయితే 3/5 అయితే ఇస్తాము. సో మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చింది, అలాగే ఈ సినిమా కనుక మీరు చూడాలి అనుకుంటే మీ నియర్ బై థియేటర్కి వెళ్ళి చూసేసేయండి. అండ్ ఓవరాల్గా ఇలాంటి రివ్యూస్ కనుక మళ్ళీ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.